ఇక్కడ ఏం చేస్తున్నారు సీతమ్మధార ఏరియా? బిజినెస్ అండి. బిజినెస్. ఏం పేరు సార్? ప్రభాకర్. ప్రభాకర్ గారు చెప్పండి. ఎలక్షన్ ఇంకా చాలా దగ్గరలోనే ఉంది. ఎవరి పరిస్థితి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పథకాలు ఒక్కటే మనుషుల్ని మారుస్తాయని ఆయన, లేదు అభివృద్ధి కూడా ఉండాలని ఇంకొకళ్ళు. మీరు ఏం మాట్లాడతారు? రెండూ ఉండాలండి. రెండూ ఉండాలి. ఆ పథకాలు ఇవ్వాల్సిన వాళ్ళకి పథకాలు ఇవ్వాలి, అభివృద్ధి చేయవలసిన అభివృద్ధి చేయాలి, ఎంప్లాయ్మెంట్ చూడాలి, ఇండస్ట్రీలు కానీ చూడాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయట్లేదు వాళ్ళు. అసలు ఏది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వదిలేసారు. మెయిన్ ప్రాబ్లం అది. ఇండస్ట్రీస్ ఒక ఇండస్ట్రీ కూడా రాలేదు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత. ఈ గవర్నమెంట్ వచ్చాక అసలు లేవు. మీరు ఏం పని చేస్తుంటారు? నా సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్. సెల్ఫ్ ఎంప్లాయిడ్. మీరు మీకు ఓటు ఉందా ఇక్కడ సీతమ్మధారలో? ఇక్కడ లేదు సార్, మాది ఈస్ట్ కూడా అక్కడే ఉంది ఒకటి. ఎలా ఉంది సార్ మీ ఏరియా ప్రెడిక్షన్? గవర్నమెంట్ మారే పరిస్థితి కనపడతా ఉందా? 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే వన్ సైడ్ అవ్వలేదా? అంటే జగన్ ఎవరికి వన్ సైడ్ కదా? ఎవరికి వన్ సైడ్ కాదు, అంత ఈజీ కూడా ఉండదు. ఇంతకుముందు అంత ఈజీగా కూడా ఉండకపోవచ్చు ఎవరికి కూడా. మీ ప్రిడిక్షన్ ఏంటండి? మీరు సెల్ఫ్గా ఎవరు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? ఏదైనా చేంజ్ కోరుకుంటున్నా. తెలిసి 90% ప్రజలు చేంజ్ కోరుకుంటున్నారని అనుకుంటున్నాం మేమైతే. ప్రజలు చేంజ్ ఎందుకని సార్? ఆయన ఏదో పథకాలు ఇచ్చాను, ఇంత జనాల్లోకి చేశాను. రూరల్ ఏరియాస్లో కొంచెం పట్టుంది కదా? రూరల్ ఏరియాలో ఉంది, మరి అర్బన్స్ కూడా చూడాలి కదా. చదువుకున్న వాళ్ళని కూడా చూడాలి, వ్యాపారస్తుల్ని చూడాలి, అందరినీ చూడాలి కదా. పథకాలు అనేది ఎవరు తీసుకుంటున్నారు? అది అదే దానివల్ల కూడా కొంత అన్రెస్ట్ ఉంది కదా. ఉండొచ్చు, అది అంత 100% అది ఉపయోగపడదు కదా. పదవులు మళ్ళీ రావడానికి అది ఉపయోగపడవు కదా అవి. వైజాగ్ పరిస్థితి ఏంటి సార్? వైజాగ్లో ఎంపీ భరత్ గారు ఉన్నారు, ఎలా ఉండబోతుంది? సరే బాగుంటుందని అనుకుంటున్నాం. జనాలు గతంలో ఓడిపోయారు కదా. గతంలో ఓడిపోయారు. సింపతి కూడా ఉండొచ్చు, వ్యతిరేక ఓటు వర్కౌట్ అవుతుంది. గవర్నమెంట్ వ్యతిరేకత కూడా వర్కౌట్ అవుతుంది. 50-50 ఛాన్సెస్ అయితే ఆయనకే ఎక్కువ ఉండొచ్చు. విశాఖపట్నం 4 సంవత్సరాలు అనుకున్నంత డెవలప్ అయిందా సార్? అనుకున్నంత కాదు, అసలు అనుకున్నంత 1% కూడా డెవలప్ అవ్వలేదు. రాజధాని రావడం కాదు కదా, రాజధాని మర్చిపోరు. ఉన్న రాజధాని మర్చిపోరు ప్రజలు. చెప్పాలంటే ఆ రాజధాని ఎక్కడ ఉందో కూడా ప్రజలకు ఇప్పుడు తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఉన్న అభివృద్ధిని కూడా పెద్దగా చేయలేదు. పెద్దగా కాదు, అసలు చేయలేదు. అభివృద్ధి చేయలేదు అసలు. ఏం చేశారు వాళ్ళు? చేసింది ఈ గవర్నమెంట్ నుంచి చేసినది ఏమీ లేదు. ఏమన్నా ఉంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండింగ్నే వాళ్ళు తిప్పుతున్నారు తప్ప ఏపీ నుంచి అయితే ఏమాత్రం చేయలేదు వాళ్ళు. విశాఖ రాజధాని అయిన తర్వాత తెచ్చితే డబ్బులు ఖర్చు పెట్టాడు విపరీతంగా. రాజధాని పేరు పెట్టాడు. ఎక్కడ ఖర్చు పెట్టాడు? కనిపించాలి కదా మనకి. ఖర్చు పెట్టింది మనకి కనిపించాలి కదా. ఇప్పుడు స్మార్ట్ సిటీ నిధులు ఆ నిధులు పెట్టి రోడ్లు వేసి అవి చేశారు తప్ప అందుకంటే వేరేగా ఏం చేయలేదు. ఎక్కడ డెవలప్ అయింది కొత్తగానే? ఎక్కడ ఏ డెవలప్మెంట్ ఏది? ఇండస్ట్రీస్ ఏ రుషికొండని ఎవరికి బాగు చేశారు? ఎవరికి రుషికొండ ఎవరికి ఉపయోగపడుతుంది? హోటల్స్కా? మేము ఉంటామా? ఎవరుంటారు హోటల్స్లో? ఎందుకు కట్టినట్టు మరి అంతా ప్రకృతిని, నేచర్ని ఇచ్చేసేసి పాడు చేయడానికి? ఇప్పుడు ఎవరికి ఉపయోగపడుతుంది అది? రుషికొండ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు కబ్జాలు, గంజాయిలు, మాఫియాలు, డ్రగ్ మాఫియాలు, ఉమెన్ ట్రాఫిక్. మన రికార్డ్స్ చూస్తేనే, పోలీస్ రికార్డ్స్ చూస్తేనే తెలిసిపోతుంది కదా. మన గూగుల్లో కొడితేనే లాస్ట్ ప్రీవియస్ 10 years బ్యాక్ నుంచి చూస్తే కేసు రేట్ ఎలా పెరుగుతుంది, రేషియో క్రైమ్ రేట్ ఎలా ఉంది, ఈ మిస్సింగ్ కేసులు ఉన్నాయి, అమ్మాయిలు మిస్సింగ్ కేసులు ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ మామూలుగా ఎక్కడికి వెళ్ళగలదు, మన గూగుల్లో కొడితేనే చూపించేస్తున్నాయి కదా. అంతానే పబ్లిక్ అంతా మెచ్యూర్గా ఆలోచించి ఓటేయాలంటారా? అంతే కదా. మరి మెచ్యూరిటీగా ఆలోచించి ఆడి గురించే కదా, ఫ్యూచర్ గురించి, ఆడి పిల్లల గురించి కూడా ఆలోచించి ఓటేయాలి. ఆడు అప్పటి గురించి, ప్రజెంట్ ఇప్పుడు ఉన్న జనరేషన్ కాదు, నెక్స్ట్ 2 జనరేషన్ గురించి కూడా ఆలోచించాలి. కొంతమంది మాట్లాడుతుంది నాకు అమ్మ ఒడి ఇచ్చాడు, లేకపోతే ఇంకోటి ఇచ్చాడు, లేకపోతే అది ఇచ్చాడు డబ్బులు. ఓకే అమ్మఒడి అనేది తీసుకో. ఇప్పుడు నిజంగా లబ్ధిదారుడికి ఇవ్వచ్చు, తప్పులేదు. అది ఒకేసారి తీసామని ఎవరు చెప్పరు, ఏ గవర్నమెంట్ చెప్పలేదు. అది కాకపోతే ఏంటంటే అది ఇచ్చిన వాళ్ళకి అది ఇవ్వాలి, చదువుకున్నవాడికి ఉద్యోగాలు రావాలి, వ్యాపారం చేస్తున్నవాడికి వ్యాపారం పెట్టుకోవడం, ఇంకా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఏం చెప్తారు మీరు ఫైనల్గా మెసేజ్? జనాలకి ఏం చెప్పేది ఏంటంటే ఫ్యూచరు ఇప్పుడు మనం వేసే ఓటు మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో, మన పిల్లలకి ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించి ఓటేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. మార్నింగ్ అండి, నమస్తే. మనం ప్రస్తుతం సీతమ్మధారలో ఉన్నాము. సార్ ఏంటి సార్ ఎలక్షన్ హడావుడు ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఎలక్షన్ హడావుడు అయితే బాగా ఉందండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసేది వైఎస్ఆర్సీపీ చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు చేసేది టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. మీకు ఇక్కడ భరత్ గారి గురించి ఐడియా ఉందా? ఉందండి. ఎవరు అనుకుంటున్నారు? ఆయన ఎడ్యుకేషనిస్ట్, పైగా మన గీతం కాలేజ్ ఉంది కదా, దాని చైర్మన్ కల్లుడు, ఫౌండర్స్ వాళ్ళు. ఎలా ఉంటుంది ఆయన మీ ప్రిడిక్షన్? ఆయన విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయంటారు. ఈ తప్ప ఈ సెకండ్ టైం ఆయన కంటెస్ట్ చేస్తూ ఉన్నారు.
మీ ఎలా ఉంది ఆయన వస్తే ఎలా గెలిస్తే ఎలా ఉంటుంది గెలవబోతున్నారా? ఆయన ఎంపీ క్యాండిడేట్ కదండి చేసేది. ఈసారి అతను రావచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఎంపీ క్యాండిడేట్గా అతను మా ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ సోషల్ మీడియాలో కూడా ఆయన పాపులారిటీ అనేది కొంచెం హైగా ఉంది మిగతా వాళ్ళతో పోలిస్తే. ఎందుకంటే జనాల్లోకి వెళ్తేనే ప్రజానికం అనేది బయటపడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆయన అయితే బాగానే చేస్తున్నారు అనిపిస్తుంది. ఎలా ఉంటుంది ఒక ఎడ్యుకేటెడ్ ఒక యువకుడు అలాంటి వాళ్ళు పార్లమెంట్లోకి వెళ్తే వైజాగ్ ఏమైనా పరిశ్రమలు అలాంటివి తేగలరని నమ్ముతున్నారు? అలాంటి వాళ్ళే కదండి తెచ్చేది వైజాగ్కి. ఒక లాస్ట్ 2 to 3 yearsకి అసలు ఐటీ హబ్లో ఏ కంపెనీలు ఉన్నాయో ఏంటో, ఎవరికే ఆపర్చునిటీస్ ఉంటాయో. ఈ కోవిడ్ వల్ల చాలామంది గ్రాడ్యుయేట్స్గా కూడా కాదు, అండర్ గ్రాడ్యుయేట్స్గా మిగిలిపోతున్నారు. ఎవరు లైమ్ లైట్లో లేరు, అందరూ డిమ్ లైట్లోకి వెళ్ళిపోయారు. అసలు ఎక్కడున్నారు ఏంటి అనేది తెలియట్లేదు. స్టూడెంట్సే కదండి రేపు ఏదైనా చేయగలిగేది. మరి స్టూడెంట్స్ కోసం ఎవరు ఆలోచించట్లేదు. అందరూ మీరు ఎంపీకి మీ కాన్స్టిట్యున్సీ ఎంపీగా భరత్ గారికి సపోర్ట్ చేస్తారు మీరు? చేస్తానండి. మీరు ఏం పని చేస్తుంటారు? నేను ప్రస్తుతం సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే తెలుగులో చెప్పాలంటే పథకాలు, ఉచిత పథకాలు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఉచిత పథకాలు ఇవ్వడం అనేది కరెక్టేనా? ఉచిత పథకాలు ఇవ్వడం అనేది రైట్ కాదండి. బద్దకిష్లు అయిపోతారు జనాలు. పని ఉండాలి, ఏదో ఒక పని ఉంటే వ్యాపకం ఉంటేనే కదండి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో అది నో యూజ్ దాని గురించి మాట్లాడుతున్నాను. సో ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? టీడీపీ వస్తే బాగుంటుంది. నాకైతే పవన్ కళ్యాణ్ గారు విన్ అవ్వాలని ఉంది. అఫ్కోర్స్ అందరూ వాళ్ళ కూటమిలో ఉన్నారు కదా వాళ్ళంతా. మరి నా దగ్గరే ఇంత నాలెడ్జ్ ఉందంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకెంత నాలెడ్జ్ ఇస్తూ ఉంటారు. వాళ్ళంత పొజిషన్స్లో ఉండి మరి గవర్నమెంట్ ఎవరిది వస్తుంది అనేది. ఇప్పుడు మెజారిటీ ఓట్స్ కూడా విలేజర్స్కి, పైగా అండర్ పవర్టీ లైన్ వాళ్ళ దగ్గరే ఎక్కువ ఓట్స్ ఉన్నాయి. వాళ్ళని మనం ఫోకస్ చేయాలి. అప్పుడే మనం నెక్స్ట్ గవర్నమెంట్కి ఒక గుడ్ ఆపర్చునిటీ అనేది వచ్చేది ఉంటుంది. అంతకంటే నేను చెప్పలేను. థ్యాంక్ యూ సార్. హ్యాపీ పని. ఎక్కడ సార్, ఏ ఊరు మీరు? మా సేవకులు ఇక్కడే ఉన్నా చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఓటు ఉంది మీకు? ఓటు ఎక్కడ ఉంది? ఏ నియోజకవర్గం మీది? అది మన ఇంకొచ్చిపాలెం మాది. ఇంకొచ్చిపాలెం అంటే వెలగపూడి రామకృష్ణ. అవునా, అవకాశం ఉందా గెలుస్తారా ఆయన? కనపరం ఉంది, కనపరంగా గట్టిగా గెలుస్తారు. గట్టిగా ఎంపీ ఆయనకి ఇంకా తిరగలేదు. ఈయనైతే పక్క వాస్తల పక్కన. ఏం జగన్ గెలుస్తాడంట మళ్ళీ? ఏంది అసలు నీ ఒపీనియన్ ఏంటి? తెలియదండి. మరి ఎలంకూరు రామకృష్ణ గారి గురించి చెప్పగలడు. ఆయన అయితే గెలుస్తాడు. మరి ఆయన గురించి మాకు తెలియదు. ఓకే. ఎందుకంటే రామకృష్ణ గారు ఇప్పుడు మనుషుల్లో ఉంటారా? ఆయన అయితే మా చిన్నప్పటి నుంచి ఆయన చుట్టుపక్కల పెరిగిన వాళ్ళు మేము. ఆయన గురించి అప్పుడే తెలుసు. ఏదైనా అవసరమైతే తప్ప మనం వెళ్ళగలం, ఆ ఇంటికి వెళ్ళగలం. గుడ్ నేమ్ అండి? రాజేష్ రెడ్డి. రాజేష్ రెడ్డి గారు, ఏం లేదు సార్, ఎలక్షన్ ఇంకా వెరీ షార్ట్ అండి, 20 daysలో ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు ఏం చెప్తున్నారు? ఎలక్షన్స్ అంటే బేసికల్గా ఏ పార్టీ అయితే బాగా పర్ఫామ్ చేస్తుందో, ఎవరికైతే నమ్మకం ఉందో జనాలకి, వాళ్ళని ఓటేస్తారని అనుకుంటున్నాను నేను. డెవలప్మెంటు సంక్షేమం రెండు ఉండాలని చెప్పేసి ఒక పక్కన వాళ్ళు, లేదు జగన్మోహన్ రెడ్డి నేను సంక్షేమం ఒకటే చేశాను, ఇంకేమీ అవసరం లేదు, మళ్ళీ వస్తే సంక్షేమే చేస్తానంటే అభివృద్ధి చేస్తానని ఎక్కడ చెప్పడం లేదు అతను. నేను ఇన్ని ఇచ్చాను మీకు, మీ ప్రతి కుటుంబానికి మంచి జరిగిందని ఆయన చెప్తా ఉన్నాడు. ఎలా చూడొచ్చు? లేదు, దాంతోపాటు డెవలప్మెంట్ ఈస్ వెరీ మచ్ నెసరీ. వితౌట్ డెవలప్మెంట్ డెఫినెట్లీ ఇప్పుడు కొంచెం వెనకబడిపోయామనే భావన ఏమైనా ఉందా మీకు ఈ 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ పరంగా? డెవలప్మెంట్ పరంగా కొద్దిగా అనిపిస్తుంది, నాకే కదా జనాలు అందరికీ అనిపిస్తుంది. ఏం పని చేస్తుంటారు సార్ రెడ్డి గారు మీరు? నేను ప్రైవేట్గా చేస్తున్నానండి, డిస్క్లోజ్ చేయలేను అందుకనే. నో ఇష్యూ. ఇక్కడ ఏ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు మీరు? అంటే వైజాగ్ బేసికలీ. వైజాగ్ దేనికి రిలేటెడ్గా? అదే ఉత్తరం దక్షిణం అంటే అర్థం. నార్త్ ఏ కాన్స్టిట్యున్సీ? మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే తెలియదండి ప్రస్తుతం. ఎవరు కంటెస్ట్ చేస్తున్నారు? ఏ నియోజకవర్గం? జీరో తెలియదు, పొలిటికల్ మీద జీరో నాలెడ్జ్ చెప్పాలంటే. భరత్ గారు తెలుసా? భరత్ గారు కూడా ఐడియా లేదు సార్. గీతమ్స్ కాలేజ్ తరఫున ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఓకే ఐడియా లేదు. మీరు ఓటు వేస్తారు? ఓటేస్తాను, డెఫినెట్గా ఓటేస్తాను, వేయాలనుకుంటున్నాను. ఇంకా ఏంటి మీరు మెసేజ్ ఏం ఇవ్వదలుచుకున్నారు కామన్ మ్యాన్కి? కానీ ఒక కామన్ అంటే జనరల్ ఎవరైతే ఎవడొస్తే మాకేంటి, మాకు డబ్బులు ఇస్తే చాలు అనుకునే ఉన్నారు కదా, ఆ కేటగిరీ పీపుల్కి మీరు ఇచ్చే మెసేజ్? లేదు, డబ్బుల గురించి కాదు. ఇప్పుడు జనాలకి ఎవరి మీద నమ్మకం ఉందో, ఎవరైతే పవర్లోకి వచ్చిన తర్వాత సొసైటీకి, తర్వాత స్టేట్కి, కంట్రీకి ఎవరు డెవలప్మెంట్ అయితే చేస్తారో
వాళ్ళకైతే ఓటేయాలి. ఈ పథకాలు దీని మీద అయితే డిపెండ్ అవ్వకూడదు. కంప్లీట్గా ఏదైనా ఫ్యూచర్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసిన వాళ్ళకి, ఉపాధి కల్పించుకునే వాళ్ళకి జనాలు అయితే ఓటేయాలి. సార్ ఈ 4.5 yearsలో మీరు వైజాగ్లో స్థానికంగా ఉన్నారు కదా, గ్రోత్ పరంగా ఎలాగుంది, సెక్యూరిటీ పరంగా ఎలాగుంది, లా అండ్ ఆర్డర్, మాఫియా ఇలాంటివి ఏమైనా పెరిగాయా? వైజాగ్ బేసికల్లీ వెరీ గుడ్ సిటీ అండి. ఎందుకంటే నేను రీసెంట్గా వచ్చాను వైజాగ్కి. ఇంతకుముందు నేను హైదరాబాద్లో ఉండేవాడిని, జస్ట్ రీసెంట్లీ గోట్ ట్రాన్స్ఫర్డ్. సో వైజాగ్ ఈజ్ అ గుడ్ సిటీ. వేరే ప్లేస్ నుంచి చాలామంది వచ్చి కూడా ఇక్కడ సెటిల్ అవుతున్నారు వైజాగ్లోనే. సో వైజాగ్ నో డౌట్ వెరీ గుడ్ సిటీ. అంటే ప్రెసెంట్ అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఉంది, కానీ అంత డెవలప్మెంట్ అయితే లేదు. సో గవర్నమెంట్ మారాల్సిన పరిస్థితి ఉంది. గవర్నమెంట్ ఇది ప్రజల చేతిలో ఉంది సార్. ఇది డెఫినెట్లీ మారుతుందా లేదా జనాలు అయితే డిసైడ్ చేస్తారు. మీ ఒపీనియన్? నా ఒపీనియన్ అంటే నేను డెఫినెట్లీ ఐ ఓట్ ఫర్ ది బెస్ట్ క్యాండిడేట్ ఓన్లీ. ఐ కెనాట్ రిలీవ్ నౌ, బట్ ఐ ఓట్ ఫర్ ది బెస్ట్ క్యాండిడేట్. థ్యాంక్ యూ. మీరు పేరు మేడం? సరోజ అండి. సరోజ గారు, ఏం లేదు మేడం, ఎలక్షన్ ఇంకా దగ్గరలో 20 రోజులు ఉంది. పెద్ద కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంది. ఒక పక్కన నేనేమి చేయను, పథకాలు ఒకటే ఇస్తానని అని పబ్లిక్గా చెప్తా ఉంటే, లేదు అభివృద్ధి కూడా ఉండాలని మరో పక్క మాట్లాడుతూ ఉన్నారు. మీ అసలు మీరేం చెప్తారు? జనసేన అండి. పవన్ కళ్యాణ్ వస్తేనే బాగుంటుందండి. అతను వస్తే అన్నీ చేస్తాడు, అది నమ్మకం ఉంది బాగా. 100% ఇది జనసేన. జనసేన పొత్తు టీడీపీ కదా మేడం? అదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తేనేనండి బాగుంటుంది. అంతకంటే ఇంకేం చెప్పలేదు. అంటే రిక్రూట్మెంట్ కంపెనీలో చేస్తున్నాను. రిక్రూట్ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఏం చెప్పదలుచుకున్నాను? గవర్నమెంట్ ఇంకా 40-20 రోజులు ఎలక్షన్ ఉంటుంది కదా, ఎలా ఉండబోతా ఉంది అనేది మీ అభిప్రాయం? ఎవరైతే గెలిస్తే బాగుంటుంది అభివృద్ధి పరంగా అనేది మీ అభిప్రాయం సార్? యాక్చువల్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ 4 years స్లేంచి లాస్ట్ 4 years ఏం జరగలేదు. యాక్చువల్లీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నెగ్గుతారు, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తారు. ఏంటంటే అసలు ఐటీ సెక్టర్ రాలేదండి, కంపెనీ రాలేదు, ఏమీ రాలేదు. వాళ్ళకి నచ్చినట్టుగా 157 సీట్లు రావడం వల్ల వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆ ఇష్యూస్ ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త ప్రభుత్వం వస్తే అది క్లోజ్ అయిపోతాయి. అవి మళ్ళీ ఏమేమి చేయాలనేది వీళ్ళు బిజీలో పడిపోతారు, అలా అయిపోతారు. ఆ స్కామ్ చేసిన డబ్బులు ఏమైనా రెట్టిఫై చేసి ప్రజలకు ఇస్తే మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ 20 years బ్యాక్ వెళ్ళింది మళ్ళీ ఏమైనా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ అది గవర్నమెంట్ 44 years ఏం పోయిందా అనేది మనం రెట్టిఫై చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఐటీ సెక్టర్ ఉండదండి ఇక్కడ రుషికొండ దగ్గర, ఇక్కడ బిల్డింగ్ కట్టారు ఇక్కడ రుషికొండ దగ్గర. అదే ఏదో ఐటీ సెక్టర్ కట్టుకోవచ్చు కదా, అక్కడ బిల్డింగ్ ఆఫీస్ కట్టాల్సిన అవసరం ఉందా? లేదు కదా. అక్కడ ఇన్ఫోసిస్ ఉంది, ఇక్కడ ఇది ఉంది, కానీ అందరికీ 15,000, 30,000, 6,000, 8,000 నుంచే జాబులు. 40,000 అట్లీస్ట్ వైజాగ్లో బతకడానికి. ఇప్పుడు ఆటో వాళ్ళకి, రిక్షా వాళ్ళకి 10,000 ఇచ్చేస్తే ఇంట్లో వాళ్ళకి 18,000 ఇచ్చేస్తే సంవత్సరానికి ఆ డబ్బు కాదు కదండి ముఖ్యం. ఇప్పుడు నేనున్నాను, నా పాపకి ఇప్పుడు సాయంత్రం కల్లా ఏమైనా తేవాలంటే నాకు మంచి జాబ్ ఉంటేనే కదా. అప్పట్లో అంటే ఎంత డబ్బులు ఉన్నాయి సరిపోతుంది. ఇప్పుడు సస్టైన్ అవ్వాలంటే చాలా కష్టం. ఎవరైనా వైజాగ్లో బతకగలరు ఇన్నాళ్ళు, కానీ ఇప్పుడు బతకాలంటే కష్టం అయిపోతుంది వైజాగ్లో. ఇది బెస్ట్ సిటీ గ్రీన్ సిటీ విశాఖపట్నం. అలాంటి గ్రీన్ సిటీ ఇన్నాళ్ళైనా టాప్ 3లో ఉన్న విశాఖపట్నం ఇప్పుడుకి వచ్చి ఐటీ సెక్టర్ బాగోలేదు, తీసుకురాలేదు. ఇదేమో మళ్ళీ రాజధాని చేస్తారన్నారు. ఏది రాజధాని? మాటలు అక్కడ బిల్డింగ్ అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఎక్కడో బిల్డింగ్. ఇవన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుంది తప్ప ఐటీ సెక్టర్ ఎక్కడ పెరిగిందండి? మేము ఎక్కడ బతకాలి? బీటెక్ చేసాం, కంప్యూటర్ సైన్స్ చేసాం. ఇప్పుడు అందరూ బీటెక్ కూడా డౌన్ అయిపోయి కాలేజీలు మూసిపోతున్నాయి. ఇది టాప్ అంటే బీటెక్ అనేది టెక్నికల్గా నాలెడ్జ్ అనేది. అలాంటిది అంటే చదువులే మూతపడిపోతే రేపు మనం అలా గ్రోత్ అవుతాం. అసలు మంచి వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి బాగుపడిన వాళ్ళు ఉన్నారు తప్ప ఆంధ్ర కాక అటు సైడ్ వచ్చి చైతన్య కాలేజీలో చిన్నపిల్లలు చదివిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ హాస్టల్లో. కానీ వాళ్ళకి జాబులు వస్తాయి, అక్కడ మళ్ళీ వెళ్ళిపోతారు, అక్కడ జాబులు తెచ్చుకుంటారు. కానీ ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి మటుకు ఇక్కడ జాబులు ఉండవు. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా మంచి ఎడ్యుకేషన్ ఇక్కడ ఎక్కడ ఉండదు, దొరకలేని ఎడ్యుకేషన్. వైజాగ్లో మంచి ఎడ్యుకేషన్ ఉంది. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎంతమందో బ్రైట్ అయిన స్టూడెంట్స్ క్యాండిడేట్లు ఉన్నది అందరూ హైదరాబాదు, బెంగళూరే తప్ప ఇంకెక్కడ కనబడుతుంది చెప్పండి మనకి ఇక్కడ. ఇప్పుడు నాకు ఉద్యోగం ఎత్తుక్కోవాలంటే ఇక్కడ స్టార్టింగ్ 8,000 అంటే నా పెళ్ళి అయింది అనుకోండి, మా వాడు వదిలేస్తారు, సెట్ అవ్వలేకపోతాం. ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా అవ్వట్లేదు ఎవరికి. అంటే అర్థం ఏంటి? ఐటీ సెక్టర్ అనేది బాగుపడితే అప్పుడు బాగుంటుంది అంతే కదా సార్. నా ఉద్దేశం ఏమిటంటే ఫైనల్గా ఈ 4 years అయింది రెక్టిఫై చేయాలంటే ఏమైందో బ్యాకప్ తీసుకొని ఫస్ట్ పాయింట్ అది తీసుకొస్తే మనం ఇంకో దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి బాగుంటుంది.
అది నువ్వు ఇప్పుడు ఈ 4 years అయిపోయిన తర్వాత అది నెగ్లెక్ట్ చేసేస్తారు. నా ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం వస్తుంది, ఇయర్ 4 years అతను ఉంటారు, పవన్ కళ్యాణ్ ఒక అసెంబ్లీలోకి వెళ్తారు, నెక్స్ట్ ఇయర్ మటుకు పవన్ కళ్యాణ్ వచ్చే ఛాన్స్ ఉంది. సార్ ఏమీ లేదు సార్, మీ పేరు సార్? ప్రభాకర్. సార్ ఏం పని చేస్తారు? థ్యాంక్ యూ అండి. ఏం పని చేస్తుంటారు సార్? నేను కన్స్ట్రక్షన్లో ఉంటున్నాను సార్. ఏమీ లేదు, ఈ 5 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ ఎలక్షన్ వచ్చేసింది, జస్ట్ కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంది అభివృద్ధికి. యాక్చువల్లీ రోడ్ ఫర్ ఏ రైట్ పర్సన్ ఏదైనా చూసుకొని అంటే ఏమీ లేదు సార్, అంతా నడుస్తుంది. డిస్కషన్స్ ఏంటంటే అభివృద్ధి ఒక పక్క లేకుండా సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోతుంది అనేది ఒక పక్క. ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి ఏమైనా జరిగిందనేది మీ అభిప్రాయం? విశాఖపట్నం వరకు నేను అంటున్నాను. ఏమైతే అభివృద్ధి అయితే ఏం లేదు. ఎలా ఉంది సార్? ఎలా చూడాలి ముందు రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కంటిన్యూ అయిపోతే ఎట్లా సార్? ఎట్లా ఉంటుంది? మీరు ఏం చెప్పదలుచుకున్నారు మెసేజ్? ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఎవరికైతే జాబ్ అనేది ఏం లేదు. కాదు సార్, ఇంకోటి భరత్ గారి గురించి మీ అభిప్రాయం సార్? భరత్ గారి గురించి ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ఈ 4-5 yearsలో చూసాం. నెక్స్ట్ మీ ఎంపీగా నిలబడతా ఉన్నారు. ఎట్లా ఉంటుందో చదువుకున్న విద్యావంతులకి ఎవరికైనా మనం ఛాన్స్ ఇస్తే ఫర్దర్గా ఏమైనా బాగుంటుంది, లోకల్ పర్సన్కి ఇస్తే బాగుంటుంది అని మాది కూడా ఒపీనియన్. మారుద్దంటారా? గవర్నమెంట్ మారే పరిస్థితి మారాలని అనుకుంటున్నాను.